गुरुभ्यो नमः। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम्। श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। 13వ శ్లోకం చదవాలి. చదువుదాం. మహాత్మానస్తు పాత్మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసః జ్ఞాత్వా భూతాదిమవ్యయం. అయితే ముందు శ్లోకంలో ఆ ఈశ్వరుని యొక్క నిరాకరణ చేసేవాళ్ళు ఎందుకు ఈశ్వరుని నిరాకరిస్తున్నారు? నిరాకరణ అంటే ఈశ్వరుడు అంతటా వ్యాపించి ఉన్నటువంటి తత్వము అని గుర్తించకుండా, ఈశ్వరుడు అంటే మనిషి వలె ఒక పర్టికులర్ రూపాన్ని ధరించి ఉంటాడు, ఒక శరీరాన్ని ధరించి ఉంటాడు అనుకునే వాళ్ళు మోహము చెందిన వాళ్ళు. ఎందుకు మోహాన్ని చెందారు అంటే వాళ్ళు మూఢులు చెప్పి ఎందుకు అలా ఉన్నారు అంటే వాళ్ళ మోఘాశాః మోఘకర్మణః మోఘజ్ఞానాః విచేతసః రాక్షసీం అసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. వాళ్ళ కోరికలన్నీ కూడా వృథా. మోఘ ఆశ అంటే వృథా, ఎందుకు పనికిరానటువంటి కోరికలు. ఎందుకంటే ఆ కోరికల నుంచి పుట్టిన కర్మలు కూడా వృథానే. ఆ కోరికల నుంచి పుట్టిన కర్మలు, ఆ కర్మలకి చెందినటువంటి జ్ఞానం అంతయు కూడా వృథానే. వివేకము లేని వాళ్ళు అని చెప్పి అనే డిస్క్రిప్షన్. అయితే మోఘాశాహ ఎందుకు అంటే యాక్చువల్గా ఆలోచిస్తే మనిషి కోరే కోరికలన్నీ కూడా ఫైనల్లీ నేను నాది అనే ఒక ఐడియా నుంచి పుట్టాయి. ఆ నేను నాది అనేదే మోహము, ఇన్కరెక్ట్ అండర్స్టాండింగ్ నుంచి పుట్టిన కోరిక. అది ఎందుకు ఏమైనా తాత్కాలికంగా కొంచెం సుఖాన్ని ఏమైనా తీసుకురావచ్చేమో, కానీ మనిషి కోరే కోరికల్లో ఏది కూడా శాశ్వతమైనది ఉండదు. ఏది వచ్చిపోయేదే కోరుకుంటూ ఉంటాడు మనిషి. పుణ్యాన్ని కోరుకున్నా కూడా కొంత కష్టపడి కర్మలు చేసి పుణ్యాన్ని సంపాదించుకొని ఆ పుణ్యము ఆ పీరియడ్ అయిపోయిన వెంటనే మళ్ళీ భూమి మీద పుట్టినప్పుడు మళ్ళీ మానవుడై పుడతాడని గ్యారంటీ లేదుగా. మళ్ళీ మానవ జన్మ ఎత్తడం ఎంతో కష్టం, ఎంతో అదృష్టం. మళ్ళీ ఎప్పటికి వస్తుందో మానవ జన్మ తెలియదు. కానీ ఈ జన్మ తర్వాత స్వర్గాన్ని గురించి అని చెప్పి బోల్డ్ని కర్మలు చేసి పుణ్యాన్ని సంపాదిస్తారు. కానీ ఏమవుతోంది, కొంత పీరియడ్ స్వర్గంలో ఉన్న తర్వాత మళ్ళీ భూమి మీదకే రావాల్సి వస్తుంది. సో ఇంకా మరి అందులో లాభం ఏమవుద్ది? ఏం లేదుగా. అందుకని మోక్ష అది ఎంతటి ధార్మికమైనటువంటి పుణ్యమును తెచ్చే కర్మ అయినా కూడా నేను నాది, నాకు ఫలానా ఫలము కావాలి అనే దృక్పథంతో చేసినది అంతయు కూడా వృథా అని చెప్పుకోవాల్సి వస్తుంది అని చెప్పి రాక్షసి ఆసురి ప్రకృతి కలిగి ఉంటారు. ఇది కూడా చూసాము. అయితే ఇక్కడ రాక్షసి ఆసురి ప్రకృతి అని చెప్తున్నారు, వచ్చే శ్లోకంలో దైవీ ప్రకృతి అని చెప్తున్నారు. ఈ అధ్యాయంలో ఈ రాక్షసి ప్రకృతి దైవీ ప్రకృతి అని చెప్పారు. అయితే రాక్షసి ప్రకృతి అనగానేమి, దైవీ ప్రకృతి అనగానేమి అన్నది 16వ చాప్టర్లో చాలా డీటెయిల్డ్ గా ఉంటుంది. అక్కడ దైవీ సంపత్తి, ఆసురీ సంపత్తి అని చెప్పి చాలా డీటెయిల్డ్ గా కొన్ని గుణాలు డిస్క్రైబ్ చేశారు. సో ఆ గుణములు డిస్క్రిప్షన్ అక్కడ ఉంది. యాక్చువల్లీ 16th చాప్టర్ అపెండిక్స్ అంటారు. 16, 17, 18 చాప్టర్స్ అపెండిక్స్ వంటివి. 15th చాప్టర్తో శాస్త్రం చెప్పడం పూర్తయిపోతుంది. 16, 17, 18 చాప్టర్లు కొన్ని అడిషనల్ ఐటమ్స్ డీటెయిల్లో చెప్పదలుచుకున్నవి అక్కడ చెప్పారు అంటారు. ఇది ఒక టాపిక్. ఈ ఆసురి ప్రకృతి అంటే ఏమిటి,
దైవీ ప్రకృతి అంటే ఏమిటి అన్నది 16 చాప్టర్లో డీటెయిల్డ్ గా చెప్పనున్నారు. ఇక్కడ వాటిని అక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు 2 ప్రకృతుల్ని. అయితే నేను రాక్షసీ ప్రకృతి మొన్న రాక్షసీ ప్రకృతి, దైవీ ప్రకృతి. రాక్షసీ ప్రకృతి అంటే ఆసురీ ప్రకృతి అంటే చాలా ఆ దాని రాక్షసులు అంటే క్రూరమైనటువంటి పనులు చేయవారు. అసురులు అంటే ఇంద్రియము భోగములే ప్రధానం. ఇంద్రియ భోగమే ప్రధానం జీవితానికి అనుకునేవాళ్ళు అసురులు. ఇంద్రియ భోగము ముఖ్యమే కాకుండా ఇతరులకు హాని కలిగించే పనులు చేయవాళ్ళు, కొంచెం క్రూరమైనటువంటి పనులు చేయవాళ్ళు రాక్షసులు అని మనం చదివినప్పుడు చూసాం. అయితే ఇక్కడ రాక్షసి ఆసురి ప్రకృతి ఉన్నవాళ్ళు వాళ్ళ మోహింపబడినటువంటి దృక్పథంతో వృధా కోరికలు, వృధా కర్మలు, వృధా జ్ఞానంతో ఉంటారు అని చెప్పి దీనికి ఆపోజిట్ అలా కాకుండా ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు, శ్రద్ధ ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు, అదే అవతారిక. ఏ పునః శ్రద్ధధానా భగవద్భక్తి లక్షణే మోక్ష మార్గే ప్రవృత్త అని కింద శ్లోకంలో మహాత్మాన తూ అని ఉంది. తూ ముందు పెట్టుకోవాలి. ఆన్ ది అదర్ హ్యాండ్ పునః శ్రద్ధ ఉన్నవాడు. శ్రద్ధ అంటే ఆల్రెడీ మనం ఇదివరకు చూసాము. శాస్త్రము చెప్పిన మాట ఎడల, గురువు చెప్పిన మాట ఎడల కూడా ఒక ఇంటెన్స్ ఎంతూజియాజం, దానికి శ్రద్ధ అని పేరు. సో ఏ పునః శ్రద్ధానా భగవద్భక్తి లక్షణే మోక్ష మార్గే. సో భక్తి యొక్క లక్షణం చేత మోక్ష మార్గం ముందు ప్రవృత్తులై ఉన్నవాళ్ళు, వాళ్ళ గురించి చెప్తున్నారు. సో మహాత్మా తు పార్థ దైవీం ప్రకృతిం ఆశ్రితాః భజంతి అనన్య మనసః జ్ఞాత్వా భూతాదిం అవ్యయం. తు ఆన్ ది అదర్ హ్యాండ్ అలా కాకుండా మహాత్మానః. సో మహాత్మానః అంటే అల్పాత్మకి, మహాత్మ అంటే అల్పాత్మ దానికి ఆపోజిట్. అల్పాత్మ ఎవరు అంటే ముందు శ్లోకంలో చెప్పారు కదా, ముందు 2 శ్లోకాల్లో ఇచ్చిన డిస్క్రిప్షన్ అల్పాత్మది. అల్పాత్మ అంటే నేను, నాది అనేటటువంటి అహంకార మమకారముల యొక్క పర్స్పెక్టివ్ తో ఈ జగత్తుని తెలుసుకునేవాళ్ళు. ప్రతిదీ కూడా నేను, నాది, మీ అండ్ మైన్ అనే ఒక సర్కిల్ కి చెందినది. అంటే ఆ లెన్స్ తో మనం జగత్తుని చూస్తూ ఉంటాం. అలా ఉంటే వాళ్ళు అల్పాత్మ, నేను, నాది. అలా ఉన్నవాళ్ళు ఆసురి రాక్షసీ ప్రకృతి కలిగి ఉంటారు. దానికి ఆపోజిట్ మహాత్మ. మహాత్మ అంటే నేను, నాది అనేటటువంటి ఆ సర్కిల్ డిజాల్వ్ అయిపోయింది. అంతా నేనే, అన్నీ నాదే. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్ నేను ఏది కాదు, ఇక్కడ నాది ఏమీ లేదు అనుకోండి, ఒకటే. అటువంటి దృక్పథం, అటువంటి పర్స్పెక్టివ్ ఉన్న వాళ్ళని మహాత్మ. అది మహాత్మ అన్న పదం యొక్క అర్థము. సో పార్థ ఆన్ ది అదర్ హ్యాండ్ తు నన్ను మహాత్మలో ఎవరు వాళ్ళు దైవీం ప్రకృతిం ఆశ్రితాః. దైవీ ప్రకృతి కలిగినటువంటి మహాత్ములు నన్ను ఈ విధంగా భజిస్తున్నారు అని నెక్స్ట్ లైన్ రావాలి. సో అయితే దైవీ ప్రకృతి అంటే ఏంటంటే, దైవీ ప్రకృతి అని అభయం, సత్వ శుద్ధి, జ్ఞాన యోగ వ్యవస్థిత అంటూ మొదలుపెట్టి కొన్ని గుణాలు డిస్క్రైబ్ చేయబోతున్నారు 16 చాప్టర్లో. అవన్నీ దైవీ ప్రకృతి అభయంతో మొదలవుతుంది. అంటే గమనించవలసింది ఏంటంటే, దైవీ ప్రకృతిలో ఏవైతే గుణాలు చెప్పారో, అభయము, సత్వ సంశుద్ధి, దయ, భూతేషు దయ, ఇవన్నీ ఈ గుణములన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సాధారణంగా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అవన్నీ సహజంగా ఉంటాయి. మన స్వభావంలో సహజంగానే ఉంటుంది. ఆ భయం ఉందనుకోండి,
చిన్నపిల్లలకి భయం నేర్పించాలి. బై డిఫాల్ట్ ఆ భయం స్టేట్ లోనే ఉంటుంది. అంతేగా చిన్నపిల్లలకి మనము బూచోడు అంటూ మొదలుపెట్టి భయాన్ని నేర్పిస్తాం. అక్కడికి వెళ్ళకు, అక్కడ బూచు ఉంది, తినకపోతే బూచోడు వస్తాడు అని చెప్పి భయాన్ని నేర్పడం మొదలు పెడతాం. సో మనము భయాన్ని నేర్పించాలి. ఆ భయం నేర్పించక్కర్లేదు ఎవరికి. ఆ భయాన్ని నేర్పించకుండా ఉంటే అదే అభయం అవుతుంది. అంటే అదే అభయంతో ఉండడము అంటే. సో ఆ విధంగా అన్ని గుణములు కూడా natural గా ఉంటాయి అందరిలో. దయ natural గానే ఉంటుంది. కాకపోతే ఆ దయను గుర్తించడం మర్చిపోవాలి. ఆ దయ అన్నటువంటి హృదయంలో దయ ఉన్నది, మనసులో దయ అనేది ఉన్నది అన్న మాట మర్చిపోవాలి మనం. దానికి ట్రైనింగ్ ఇవ్వాలి కాస్త. ట్రైనింగ్ ఇస్తే అప్పుడు మర్చిపోతాడు మనిషి. సో ఈ ఆసురి రాక్షసి ప్రకృతులు యాక్చువల్లీ దే ఆర్ ఎక్వైర్డ్. అవి నేర్చుకోవాలి. అలా కాకుండా దైవీ ప్రకృతిలో చెప్పినవన్నీ అయితే అవి బై డిఫాల్ట్ సహజంగానే ఉంటాయి. అందుకనే ఈశ్వర ప్రాప్తి అంటే మహాత్ములు సద్గుణ ప్రాప్తి ఏవ ఈశ్వర ప్రాప్తి అని డిస్క్రైబ్ చేశారు. అంటే ఈశ్వరుణ్ణి పొందడము అంటే ఆ మామూలుగా మీరు చూస్తే 2 రకముల మార్గాలు ఉన్నాయి. ఒకటి అన్వేషణ మార్గము అంట, రెండవది ఉత్పత్తి మార్గము. అన్వేషణ మార్గము అంటే వెతికి పట్టుకోవాలి ఉన్నది, అంటే ఉన్నది సరిగ్గా తెలుసుకోవాలి. దానికి అన్వేషణ మార్గము అని పేరు. ఉత్పత్తి మార్గము అంటే మనం కష్టపడి ఇదివరకు లేనిది ఇప్పుడు కొత్తది సృష్టిస్తాం. ఇప్పుడు స్వర్గాన్ని సంపాదించాలనుకోండి, స్వర్గాన్ని సంపాదించడానికి కర్మ చేయాలి. కర్మ చేసి పుణ్యాన్ని పుట్టించాలి. ఇది వరకు మన దగ్గర లేనటువంటి పుణ్యాన్ని ఇప్పుడు కర్మ చేసి ఆ పుణ్యాన్ని పుట్టించాలి. దాన్ని ఉత్పత్తి మార్గము అంటారు. అలా కాకుండా ఉన్నది తెలుసుకొనుట, దానికి అన్వేషణ మార్గము. 2 మార్గాలు ఉంటాయి ప్రపంచంలో, 2 కనిపిస్తాయి. అయితే ఈశ్వరుణ్ణి పొందుట అనేది మాత్రము అన్వేషణ మార్గంలోనే పాసిబుల్, ఉత్పత్తి మార్గంలో పాసిబుల్ కాదు. ఉత్పత్తి మార్గంలో మనము అయితే బోలెడంత పుణ్యాన్ని పుట్టించవచ్చు. మనకి ఆ పుణ్యాన్ని బట్టి ఉత్తమమైన లోకము లభిస్తుంది ఈ జన్మ అయిపోయిన వెంటనే. అంతేనే కానీ ఈశ్వరుడు లభించడు. దట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ఈశ్వరుణ్ణి చేరుకుంటా. ఈశ్వరుని బ్రహ్మలోకానికి వెళ్ళినా కూడా అది ఈశ్వరుని చేరుకోవడం అయితే కాదు. సో అది గుర్తించుకోవాల్సినటువంటి విషయం. అది ఈశ్వరుని తెలుసుకుంటా, దేవుణ్ణి తెలుసుకుంటా అంటే అది అన్వేషణ మార్గంలో మాత్రమే పాసిబుల్. వ్యావహారికంగా గుడి ఉండొచ్చు, గుడి కట్టొచ్చు, అవన్నీ ఓకే, అది కాదు పాయింట్. కాకపోతే ఈశ్వరుడిని పొందుట ఏ మార్గంలో జరుగుతుంది అంటే అది ఉత్పత్తి మార్గంలో జరగదు. సద్గుణ ప్రాప్తి హేవ ఈశ్వర. ఈశ్వరుణ్ణి పొందుట అంటే దైవీ గుణములు ఏవైతే ఉన్నాయో వాటిని పెంపొందించుకొనుటయే ఈశ్వరుడిని పొందుట. ఈశ్వరుడు అంటే సద్గుణములే ఈశ్వరుడు. అభయాన్ని పెంపొందించుకుంటే అదే ఈశ్వర ప్రాప్తి. స్వామి వివేకానంద కూడా అలాగే డిస్క్రైబ్ చేశారు. ఫియర్లెస్నెస్ ఈజ్ గాడ్లీనెస్. అందరికీ పొటెన్షియల్ ఉంది, దాన్ని గ్రహించే పొటెన్షియల్. ప్రతి జీవికి కూడా పొటెన్షియల్ అయితే ఉంది. ఎవ్రీ బీయింగ్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్ అన్నారు. ప్రతి జీవిలోనూ కూడా తెలుసుకునే ఆ యోగ్యత ఉంది. మనిషికి అధికారం ఉంది. తెలుసుకోవాలి అనుకుంటే తెలుసుకోవచ్చు. అదే. సో ఆ దైవీ ప్రకృతి అంటే దాన్ని, ఆ గుణములను పెంపొందించుకొనుటయే అది దైవీ ప్రకృతి. అభయం, సత్వ సంశుద్ధి, అంతఃకరణము శుద్ధిగా ఉందా, ఇలాగ చెప్పిన గుణములను పరిశీలించి ఆ గుణములు లేకపోతే మనలో వాటిని అలవర్చుకునే ప్రయత్నంలో ఉండాలి. అది దైవీ ప్రకృతిని పెంపొందించుకున్నాడు. దైవీం ప్రకృతి ఆశ్రిత. అటువంటి వాళ్ళు మహాత్ములు అవుతారు. వాళ్ళు నన్ను ఏ విధంగా తెలుసుకుంటున్నారు? భజంతి అనన్య మనసః. భజనము అంటే రసనము అని డెఫినిషన్. భజ సేవాయాం ధాతు అంటే సేవయంతు.
అలాగే భజనం అంటే రసనం అని కూడా అర్థం ఉంది. అంటే ప్రేమతో చేసేది అని అర్థం. నన్ను భజిస్తున్నారు అంటే ప్రేమతో నన్ను ఆ, నన్ను ఆదరిస్తున్నారు. ఏ విధంగా ఆదరిస్తున్నారు? అనన్య మనస, అనన్య మనస్కులై నన్ను ఆదరిస్తున్నారు, నన్ను ఆదరిస్తున్నారు. పై శ్లోకంలో ఈశ్వర్ నిరాకరణం, అవజానంతి మాం మూఢ అని చెప్పారు. ఆ, నేను ఒక ఒక ప్రత్యేకమైనటువంటి ఒక శరీరాన్ని ధరించి ఉన్నాను, ఈశ్వరుడును అని అనుకుంటే అది వృథా, అది తప్పు. అలా కాకుండా ఆ, దైవీ ప్రకృతి ఉన్నవాళ్ళు, ఆత్మలు అనన్య మనసహ భజంతి, అనన్య మనస్కులై నన్ను భజిస్తున్నారు, నన్ను సేవిస్తున్నారు, లేదా ప్రేమతో ఆ, ఉంటున్నారు. ఏ విధంగా? అనన్య మనసు కలిగిన వారే. ఎప్పుడు అంటే ఎల్లప్పుడూ రాబోతోంది వచ్చే శ్లోకం, సతతం అంటూ మొదలెడుతుంది నెక్స్ట్ లో. అయితే ఈ అనన్యమైనటువంటి మనస్సు ఎల్లవేళల్లో ఉండాలి, రోజంతా ఉండాలి. ఏదో ఒక పర్టికులర్ టైంలో కాదు, అన్ని వేళల్లో, అన్ని పనుల యందు. అందుకనే శ్రీకృష్ణుడు కర్మయోగం చెప్పినప్పుడు మొదట్లో ఈశ్వరార్పణ బుద్ధి దాని గురించి చెప్తాడు. అది ఫండమెంటల్. వేదాంతం యొక్క స్టడీకి అది మినిమం క్వాలిఫికేషన్. కర్మయోగమును అనుష్ఠానము చేయుట. కొంత కర్మయోగానుష్ఠానము చేస్తే అంతఃకరణము క్లీన్ అవ్వడం మొదలుపెట్టి, శుద్ధి అవ్వడం మొదలుపెట్టి, శాస్త్రంలో చెప్పిన విషయాలు మెల్లమెల్లగా మన అనుభవానికి రావడం మొదలు పెడతాయి. సో అనన్య మనసహ భజంతి. వేరే ఆ, వేరొక మనసు అంటే వేరొక గోల్ లేకుండా నన్ను ఆ, సేవిస్తున్నారు. ఇప్పుడు ఏదైనా కర్మ చేసామనుకోండి, ఆ కర్మలో ఇంత పెద్ద సంకల్పం ఉంటే, కర్మ కంటే ఆ కర్మ ఎందుకు చేస్తున్నాము అంటే ఆ సంకల్పానికి చేస్తున్నాము అని ఉంటుంది. అలా సంకల్పము ఉంటే మరి అనన్య మనస్సు ఎలా అయింది? అనన్య మనస్సు కాదుగా, ఇంకొకటి, వేరొకటి మనస్సులో లేకుండా చేయుట, ఈశ్వరార్పణ బుద్ధితో చేయుట. అప్పుడే అది అనన్య మనస్సు అవుతుంది. కోరిక పెట్టేసుకున్నాం అనుకోండి, ఈ పని చేస్తే ఫలానాది నాకు లభించాలి అని కోరిక పెట్టేసుకుంటే అది అనన్య మనస్సు అవ్వలే. ఆల్రెడీ ఇంకొక ఇంకొక దాని మీద ఆ అట్రాక్షన్ ఉంటేనే కదా అలా చేస్తున్నాం. సో అది అనన్య మనస్సులోకి లెక్క రాదు. అంటే ఒక్క మాటలో కామ్యకర్మలన్నింటినీ కొట్టిపడేశారు. మొత్తం కామ్యకర్మల యొక్క రిలవెన్స్ అంతా కూడా ఆ ఆ రిలవెన్స్ ని దూషిస్తున్నారు. దేనికి అని, ఎందుకు? అది నేను నాది అనేటటువంటి ఐడియాతో చేస్తున్నటువంటి కర్మలు అవన్నీ వృథా అని. అనన్య మనస్సు కలిగిన వారే ఈశ్వరుణ్ణి భజించాలి, ప్రేమించాలి. ఏ విధంగా తెలుసుకుని? జ్ఞాత్వా, పైగా జ్ఞాత్వా భూతాదిం అవ్యయం. భూతాదిం జ్ఞాత్వా, ఈ భూతములన్నింటికీ కూడా నేను ఆది, నా నుండే ఇవన్నీ పుట్టినవి అని తెలుసుకుని, భూతాదిం జ్ఞాత్వా అనన్య మనసః భజంతి. ఈశ్వరుడు అంటే ఈ భూతములన్నింటికి కారణము అని తెలుసుకుని అనన్య మనస్సులై అనన్య మనస్సుతో ప్రేమిస్తూ ఉంటారు. అయితే భూత శబ్దానికి రెండు అర్థాలు, పంచమహాభూతములను చెప్పుకోవచ్చు, లేదా ప్రాణులన్నీ అని కూడా చెప్పుకోవచ్చు. సో పంచమహాభూతములకు కారణము, లేదా ఈ ప్రాణికోటికి కారణం. పైగా అవ్యయం. అవ్యయము అంటే మార్పులు లేనిది. ఇది కూడా చెప్పుకున్నాం. మనలో రెండు అంశాలు ఉంటాయి. ఒకటి మారిపోయేటటువంటి మన శరీరము, మనసు, బుద్ధి, ఇంద్రియము, ఇవన్నీ, కోరికలు, ధర్మము, ఇవన్నీ మారిపోతూ ఉంటాయి. ఒకటి మాత్రం మారని తత్వం ఒకటి ఉన్నది. అందుకనే ఈ మార్పులు తెలిసి వస్తున్నాయి ఇన్ రిలేటివ్ గా. మారని తత్వమే లేతే ఈ మార్పులు ఏమి తెలిసి రావు మనకి. దాని అవ్యయం. ఆ అవ్యయమైనటువంటి తత్వమే సారము. ఆ సారం అనండి, పరమాత్మ అనండి, ఈశ్వరుడు అనండి, అది ఆ అవ్యయమైనటువంటిది ఆ ఈశ్వరుడు అని తెలుసుకుని, అవ్యయం భూతాదిం జ్ఞాత్వా అనన్య మనసః భవతి. సినిమా దృష్టానికి వెళ్తే ప్రొజెక్టర్ లైట్ అవ్యయం,
ప్రొజెక్టర్ లైట్ లో మార్పు ఉండదు. సినిమా మీద, తెరల మీద కనిపించే సినిమాలో మార్పులు ఉంటాయి, ప్రొజెక్టర్ లైట్ గా ఉండదు. అలాగే ఆ సినిమా ప్రపంచం అంతా కూడా ఆ ప్రొజెక్టర్ లైట్ నుండి పుట్టినది. ఆ ప్రొజెక్టర్ లైటే లేకపోతే సినిమానే లేదుగా. అందుకనే అది భూతాది. ఈ మహాత్తు ఆన్ ది అదర్ హ్యాండ్, మహాత్ములు దైవీ ప్రకృతి ఆశ్రిత. దైవీ ప్రకృతిని, అభయం, సత్వ సంశుద్ధి మొదలగు గుణములను కలిగి ఉన్నవారు అయినటువంటి మహాత్ములు అనన్య మనసః భవంతి, భజంతి. అనన్య మనస్సు కలిగిన వారే నన్ను భజిస్తూ ఉంటారు. నన్ను ఆ ప్రేమతో నన్ను సేవిస్తారు. నన్ను భూతాది, ఈ భూతములన్నింటికీ కారణముగా, అవ్యయం, మార్పులు లేనటువంటి తత్వముగా తెలుసుకుని అనన్య మనస్సులై నన్ను భజిస్తారు, మనస్సుతో నన్ను భజిస్తారు. ఈ శ్లోకం యొక్క భావన చదువుదాం. భాష్యం చదువుదాం. మహాత్మానః తు అక్షుద్ర చిత్తాః అని ముందు శ్లోకంలో చెప్పారు కదా, క్రూరమైనటువంటి కర్మలు చేయువారు. దానికి ఆపోజిట్ అక్షుద్ర చిత్తాః. క్రూరమైనటువంటి పనులు చేయడానికి ఏమి మోటివేషన్ లేని వాళ్ళు, అసలు థాటే లేదు, అటువంటి వాళ్ళు మహాత్ములు. ఎందుకు లేదు అంటే ఫండమెంటల్, దానికి రూట్ కాజ్ ఏంటి అంటే నేను, నాది అనేటటువంటి ఐడియా. నేను ఫలానా, మనసు, బుద్ధి, ఇంద్రియము, వీటి యొక్క శరీరము, వీటి యొక్క సంఘాతము నేను. అది సెంట్రల్ కోర్ మిస్టేక్. సో అది లేని వాళ్ళు మహాత్ములు. మహాత్మ అక్షుద్ర చిత్తాః. మాం ఈశ్వరం, నన్ను అంటే ఈశ్వరుడైనటువంటి, చాలాసార్లు చెప్పుకున్నాం, అస్మత్ శబ్దము అంటారు. మాం, మా, మహ్యం, మమ, ఇటువంటి పదాలన్నీ వస్తాయి. 7 విభక్తులకి 7 పదాలు ఉంటాయి. నేను, నాది, నా చేత, నా కొరకు, నా యందు, ఈ పదాలన్నీ నా యొక్క, ఈ పదాలన్నీ సంస్కృతంలో ఏవైతే ఉంటాయో అక్కడ ఎప్పుడు కూడా పరమేశ్వరుణ్ణి సూచిస్తున్నాడు, ఆ పరమాత్మని సూచిస్తున్నాడు. సో మాం ఈశ్వరం. పార్థ దైవీం, దేవానాం ప్రకృతిం. దైవీ ప్రకృతి అంటే దేవతల యొక్క ప్రకృతి అనుకోవచ్చు, లేదా ఆ ఈశ్వరుని యొక్క ప్రకృతి. అంటే లోకానువాదంలో ఏమవుతుందంటే మనకున్నటువంటి గుణములే అన్ని ఈశ్వరునికి కూడా, దేవతలకి కూడా ఆపాదిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం మామూలుగా పురాణాలు, కథలు చూసామనుకోండి, దేవుడికి కూడా, దేవతలు సరే, దేవుడికి కూడా మన వలే ఒక సంసారం ఉంటుంది, మన వలే కొంచెం కోపం వస్తూ ఉంటుంది, ఆ పనులు ఈ పనులు చేయాలనిపిస్తూ ఉంటుంది, అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోతూ ఉంటాడు. సో లోకానువాదం మనిషి యొక్క జీవనము ఏ విధంగా ఉంటుందో దాన్నే దేవతల మీద కూడా ఆపాదిస్తారు. అలా కాదు, దైవీ ప్రకృతి. సో దైవీ ప్రకృతి అంటే డిస్క్రైబ్ చేస్తున్నారు శంకర్. శమతమ దయా శుద్ధ్యాది లక్షణం. శమదమాది లక్షణాలు, ఆ లక్షణములు కలిగిన వారు. శమము అంటే ఇంటర్నల్ సెన్స్, మనసు యొక్క అంతరంగికమైనటువంటి మనసు మీద కంట్రోల్. దమము అంటే ఎక్స్టర్నల్ యాక్టివిటీస్ లో కంట్రోల్, మన ఇంద్రియములతో చేసే పనుల యందు కంట్రోల్. దయ, దయ అంటే అందరికీ తెలిసినదే. దయ అంటే ఎవరైనా అవసరంలో ఉంటే వారి నుండి ఏమీ అపేక్షించకుండా, దాని నుండి ఏమీ అడ్వర్టైజ్మెంట్ కూడా అపేక్షించకుండా కామ్గా వాళ్ళకి కావాల్సినటువంటి హెల్ప్నిచ్చేసి అలా అజ్ఞాతుల్లో ఉండిపోవడం, అది దయ అంటే. న్యాచురల్గా ఉంటుంది, సహజముగా ఉంటుంది, దాన్ని మర్చిపోతే తప్పించి. లేదా దయ అన్నటువంటి గుణం సహజంగా ఉంటుంది. రోడ్డు మీద వెళ్తున్నాము, ఎవరో అవసరమైన మనిషి కనిపించాడు, వారికి ఏదో అవసరం అనిపించింది, చిన్నగా అతనికి ఏదో సహాయం చేసి ముందుకు వెళ్ళిపోవడం, అది దయ అంటే. శుద్ధ్యాది లక్షణం. అటువంటి లక్షణములు అంటే అంతఃకరణము శుద్ధి అయి ఉండుట, అంతఃకరణములో ఈర్ష్య, అసూయ అటువంటివేమీ లేకుండా. సో ఇటువంటి లక్షణములు, వీటికి దైవీ ప్రకృతి అని పేరు. వస్తున్నాయి 16th చాప్టర్లో ఒక 20 దైవీ ప్రకృతి లక్షణాల లిస్టు చెప్పబోతున్నారు.
సో అటువంటి గుణములన్నీ ఉన్నటువంటి వాళ్ళు. సో దైవీ ప్రకృతిని పెంపొందించుకోవడం అంటే ఈ లక్షణాలు అలవాటు చేసుకోవడమే. ఇక్కడ దైవీ ప్రకృతి అని ఏ గుణములు అయితే చెప్తున్నారో మెల్లగా వాటిని అలవాటు చేసుకోవడమే. ఒకటి 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 హ్యాబిట్స్ కింద క్రియేట్ చేసుకోవడమే. అదే దైవీ ప్రకృతిని పెంపొందించుకొనుట అంటే. సో ఆ సద్గుణ ప్రాప్తిరేవ ఈశ్వర ప్రాప్తి. సో ఆశ్రితా సంత అంటే ఈ దైవీ ప్రకృతిలో చెప్పబడుతున్నటువంటి లక్షణములు కలిగిన వారు. భజంతి సేవంతే నన్ను భజిస్తూ ఉంటారు, నన్ను సేవిస్తూ ఉంటారు. భజ సేవాయాం అనే ఒక అర్థం చెప్పుకోవచ్చు. అలాగే భజనం అంటే రసనం అని కూడా అర్థం. అంటే చేసే కర్మలో ఆ కర్మ యొక్క ఫలము కంటే ఆ ఈశ్వరుడే ముఖ్యం. ఈశ్వరుని యందు ఒక ప్రేమ భావంతో కర్మలు చేయడం, అది ఏమైనా ఉండొచ్చు. ఏ పని చేసినా ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. ఇది ఈశ్వరుని యొక్క పనియే అనుకుని చేయాలి. సో అది భజంతి సేవంతే. ఏ విధంగా? అనన్య మనసః అనన్య చిత్తాః అంటే వేరొక ఐటెం మనసులో లేకుండా, వేరొక ఆబ్జెక్టివ్ ఏది మనసులో లేకుండా. ఇప్పుడు పూజ చేస్తూ సంకల్పం కలిపేమనుకోండి, సంకల్పం ఆల్రెడీ అప్పుడు ఆ చేస్తున్న దేవుడి మీద దృష్టి పోయి సంకల్పంలో ఉన్నటువంటి ఫలం మీద ఉన్నదే అనే చెప్పాలి. అందుకనే కదా మరి సంకల్పం వస్తుంది. అలా కాకుండా ఈశ్వరార్పణ బుద్ధితో చేయుట. అనన్యం మనసః అనన్య చిత్త. జ్ఞాత్వా అంటే తెలుసుకొని. ఏ విధంగా తెలుసుకొని? భూతాదిం అంటే భూతానాం వేదాదీనాం ప్రాణినాం చ ఆదిం కారణం. భూతానాం అంటే పంచమహాభూతములు, అలాగే అన్ని జీవులకు, అన్ని ప్రాణుల యొక్క ఉనికికి కూడా కారణము. భూతానాం వేదాదీనాం ప్రాణినాం చ ఆదిం కారణం. అవ్యయం. అవ్యయం అంటే వ్యయము లేనిది. నా వ్యతి ఇది అవ్యయం. మార్పు లేని తత్వం ఏదైతే ఉందో మనలో అదే ఈశ్వరుడు. ఆ విధంగా తెలుసుకుని నన్ను భజిస్తూ ఉంటారు. చదుదాం శ్లోకం. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్య మనసః జ్ఞాత్వా భూతాదిమవ్యయం. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. అయితే ఏ విధంగా అనన్య మనస్సులై నన్ను సేవిస్తూ ఉంటారు? ఏ విధంగా అంటే సతతం కీర్తయంతః మాం యతంతః చ దృఢవ్రతాః నమస్యంతః చ మాం భక్త్యా నిత్యయుక్తాః ఉపాసతే. సో ఫస్ట్ వర్డ్ సతతం అంటే ఎల్లప్పుడూ, అంటే అన్ని వేళలా. అంటే ఏదో పూజ చేయవలసిన టైంకి గుర్తు రావడం కాదు. భగవంతుడు ప్రతి దాని యందు ఒక కమిట్మెంట్తో, ఒక డిసిప్లిన్తో చేయుట. ఆ డిసిప్లిన్, కమిట్మెంట్ అంటే తెలుసుకోవటే కదా, లర్నింగే అది. తెలుసుకోవడానికే డిసిప్లిన్ అని పేరు. అంటే ఒక ఇంటెన్స్ ఎంతూజియాజంతో తెలుసుకుంటా. ఎప్పుడు? ఎల్లప్పుడూ కూడా, అన్ని రోజులు అన్ని వేళలా కూడా ఈశ్వరార్పణ బుద్ధితో పని చేస్తున్నట్టే చేయాలి. అదే ఎంతూజియాజంతో చేసే ప్రయత్నం చేయాలి. అది సతతం. కీర్తయంతః కీర్తిస్తూ, ఎల్లప్పుడూ కూడా పరమాత్మనే కీర్తిస్తూ. అంటే ఏ డిస్కషన్ వచ్చినా కూడా ఎటువంటి ఆత్మ విచారం యొక్క డిస్కషన్ వచ్చినప్పుడే ఏదైనా 4 మాటలు మాట్లాడటం, లేదా ఎంతవరకు అవసరమో అంతవరకే, చాలా దాన్ని ఏమంటారు, మెజర్డ్గా రెస్పాన్స్ ఇవ్వడం. వచ్చిన సిచ్యువేషన్స్కి ఎగ్జాక్ట్లీ ఎంతవరకు మాట్లాడాలో
అంతవరకు మాట్లాడాలి. మిగిలిన టైము, ఎనర్జీ అంతా కూడా ఈశ్వరుని యొక్క తత్వమును తెలుసుకునే ప్రయత్నంలో చేసే మాటలే. సో సతతం కీర్తయంతః మాం కీర్తయంతః, నన్ను కీర్తిస్తూ ఉంటారు. యతంతః చ, యతనశీలులై ఉంటారు. అంటే కంటిన్యూస్ ఎఫర్ట్. ఆ ఎఫర్ట్ దేని గురించి? శాస్త్రమును తెలుసుకొనుటకు, ఏదో కర్మ చేయుటకు కాదు. శాస్త్రంలో చెప్పిన విషయాల ఎడల శ్రద్ధతో యతంతః ప్రతిరోజు సాధన చేయాలి. ప్రతిరోజు కూడా కాస్త కాంటంప్లేషన్ చేయాలి. సో సతతం కీర్తయంతః యతంతః, అటువంటి వాళ్ళే దృఢవ్రతులు. అటువంటి దృఢవ్రతులు అయి నన్ను ఆ భజిస్తూ ఉంటారు. దృఢవ్రత, దృఢమైనటువంటి వ్రతం. ఒకసారి ఈ పని చేయాలి అనుకుంటే ఇంకేమైనా సరే అలాగే చేయటం, అది దృఢవ్రతం. ఒక పని మొదలు పెడితే ఆ అది పూర్తి చేయుట దృఢవ్రత. ఎంతటి కష్టం వచ్చినా కూడా ఆ పనిని పూర్తి చేసే తీరాలి. సో సక్తం కీర్తయంతః మాం యతంతః చ దృఢవ్రత నమస్యంతశ్చ, నమస్యంతః నాకు నమస్కారం చేస్తారు, నమస్కరిస్తూ ఉంటారు. ఏ విధంగా? భక్త్యా నమస్యంతః, భక్తి చేత నాకు నమస్కరిస్తారు. భక్తి అంటే మళ్ళీ ఆల్రెడీ చూసాం. భక్తి అంటే ఒక ట్రాన్సాక్షన్ కాదు. ఓ భగవంతుడా, నేను ఈ తిరుపతి కొండ నడిచెక్కేస్తాను, నాకు నువ్వు ఫలానాది ఫలానా ఫలమును ఇవ్వుము అన్నాం అనుకోండి. అలా జోడించిన వెంటనే ఏమైంది? ఫలంతో ముడిపెట్టిపోయింది. తప్పేం కాదు, అలా చేస్తే ఆ ఫలం తీరచ్చు కూడా, అది కాదు పాయింట్. కానీ అది అనన్య మనస్సు కలిగిన వారే ఈశ్వరుని సేవించుట అయితే కాదు. అది ఇన్ఫాక్ట్ ఈశ్వరుని నిరాకరణలోకి వస్తుంది. అంటే ఈశ్వరుడు అంటే ఒక మనవలే దాన్ని ఏమంటారు, ఇష్టాలు కలిగినటువంటి ఒక ఇండివిజువల్ పర్సన్ అని చెప్పుకున్నట్టు అవుతుంది. మరి అప్పుడే కదా మరి ఆ ఇండివిజువల్ పర్సన్ మనం చేసిన ఎఫర్ట్కి మెప్పి మనకు కావాల్సిన ఫలాన్ని ఇచ్చేయాలి. కానీ అది కాదు. నమస్యంతః మాం భక్త్య, భక్తి అది భక్తి కాదు, అది ట్రాన్సాక్షన్. దాని విలువ దానికి ఉన్నది, కానీ అది దాని భక్తి అని అయితే చెప్పలేము. భక్త్య, ఎటువంటి భక్తి? నిత్యయుక్త భక్త్య. నిత్యయుక్త అంటే నిత్యము యుక్తితో కూడుకున్నటువంటి భక్తి. ఏమిటి యుక్తి అంటే? ప్రతి పని కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేయుట, అదే భక్తి, అది యుక్తి. నిత్యయుక్త ఉపాసతే, నిత్యము యుక్తిని కలిగిన వారే ఆ ఉపాసన చేస్తూ ఉంటారు. అది శ్లోకం. దాని యొక్క భాష్యం చదువుతాం. సతతం సర్వదా భగవంతం బ్రహ్మస్వరూపం, భగవంతం సర్వదా భగవంతం కీర్తయంతః కదా. ఆ సత్తం అంటే మరి ఎవరిని అంటే ఈ భగవంతుడనే కదా, కాంటెక్స్ట్ అది కదా, ఈశ్వరుడిని. ఈశ్వరుడు అంటే బ్రహ్మస్వరూపం. చాలా క్లియర్. మళ్ళీ మనకి ఎక్కడైనా కన్ఫ్యూజన్ వచ్చేస్తుందేమో అని ప్రతి శ్లోకంలోనూ ఈశ్వరుడు అంటే బ్రహ్మస్వరూపము, ఆత్మస్వరూపము అని చెప్పుకుంటూ వస్తారు. సో భగవంతం బ్రహ్మస్వరూపం, మాం కీర్తయంతః, నన్ను అటువంటి నన్ను, భగవంతం బ్రహ్మస్వరూపం మాం. ఆ మాం అన్న దానికి విశేషణాలతో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ భగవంతం బ్రహ్మస్వరూపం, భగవంతుడిని బ్రహ్మ ఏ నా స్వరూపముగా కలిగినటువంటి వాడిని ఆయన నన్ను కీర్తయంతః, కీర్తిస్తూ యతంతః, నా కొరకు ప్రయత్నము చేస్తూ ఉంటారు. అంటే ఏమిటి యతనము? ఎటువంటి ప్రయత్నము? ఇంద్రియ ఉపసంహార శమదమ దయా హింస, దయ అహింసాది లక్షణాదిభి. ఇంద్రియ ఉపసంహారము, శమము, దమము, దయ, అహింస మొదలగు లక్షణముల చేత కూడుకున్నటువంటి ప్రయత్నం. ఇప్పుడు ఎంత క్లియర్ డెఫినేషన్. నిత్యము ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎటువంటి ప్రయత్నము? ఇంద్రియ నిగ్రహంతో కూడుకున్నటువంటి ప్రయత్నం. శమము, దమము, దయ, అహింస మొదలగు లక్షణములతో కూడుకున్నటువంటి యతనము అంటే కూడుకున్నటువంటి ప్రయత్నము. అటువంటి వారికి యతులు అని పేరు. ఆ ఈశ్వరుని కొరకు ప్రయత్నము చేసేవారు. అయితే ఇక్కడ గమనించి గుర్తుంచుకోవాల్సింది,
కావాలంటే తర్వాత విడిగా పరిశీలించి దానితో ఏకీభవించవలసింది ఏంటంటే, ఈ గుణములు ఏవైతే ఉన్నాయో దైవీ గుణములు అవి సహజములు. సహజంగానే ఉంటాయి. అవి మర్చిపోతేనే ఆ ఆపోజిట్ గుణాలు వాటి ప్లేస్‌లో తీసుకుంటాయి. సో, ఈశ్వరుడిని వెనక్కెళ్ళాలి అంటే ఏం చేయాలి? ఆ గుణములు సహజంగానే మనలో ఉన్నాయి అని గుర్తించాలి. గుర్తించి ఆ పాయింట్ మీద ఎస్టాబ్లిష్ అయ్యి ఉండుట. అది యతనం. అది ప్రయత్నం. అటువంటి ప్రయత్నం చేయాలి. అన్వేషణ మార్గం అంటే దైవీ ప్రకృతి మనలో ఉన్నది అని గుర్తించాలి. అంటే అక్షరి, రాక్షసి ప్రకృతిని నిరాకరించాలి. అది తీసేస్తే మిగిలేది దైవీ ప్రకృతియే. సో ఎఫర్ట్ అంతా కూడా ఆ రాక్షసి, ఆసురి ప్రకృతిని తగ్గించుకొనుటయే. అదే ఎఫర్ట్. వేరే ఎక్సర్సైజ్ ఏం చేయక్కర్లేదు. అదే ఎఫర్ట్. తెలుసుకోవడమే. తెలుసుకుని ఆ విపరీతమైనటువంటి ఇంద్రియ భోగంలోను అనవసరమైనటువంటి కోరికల నుంచి పుట్టినటువంటి క్రూరమైన కర్మలను చేయుటలో ఎటువంటి లాభము లేదు అని తెలుసుకొనుట. సో ఇంద్రియ ఉపసంహార శమ దమ దయ అహింసాది లక్షణాధిపి ఆ లక్షణముల చేత ధర్మై ప్రయతంత అటువంటి ధర్మము చేత ఆ ధర్మంతో ప్రయత్నము చేయాలి. ఇప్పుడు ఈ ధర్మం కూడా రెండు విధాలుగా చెప్పుకోవచ్చు. ఆంతరంగికముగా ఉన్నటువంటి ఆ ఆ భావము, బాహ్యముగా కనిపించేటటువంటిది. ఈ రెండు ఒకటై ఉండవు. సాధారణంగా బాహ్యంగా ఆ ఒక గౌరవంతో యాక్ట్ చేసడం చాలా తేలిక. బాహ్యంగా గౌరవం ఉన్నట్టు మాట్లాడడం చాలా తేలిక. కానీ మనస్సులో నిజంగా గౌరవం ఉందో లేదో కూడా ఎవరికి తెలియదు. అతనికే తెలుస్తుంది. ఆ మనిషికే తెలుస్తుంది. వేరొకళ్ళకి ఆ మనసులో నిజంగా గౌరవం ఉందా? లేదా ఉత్తినే పై మాటలా అనేది తెలీదు. అలా కాకుండా 2 ఒకే ఇదిలో ఉండాలి. ఏది మనసులో అనుకుంటున్నామో అదే మాట్లాడాలి. ఏది మాట్లాడుతున్నారో అదే చేయాలి. అది మహాత్ముల యొక్క డెఫినిషన్. పంచతంత్రంలో ఒక శ్లోకంలో మహాత్ముడికి, దురాత్మునికి రెండిటికి వ్యత్యాసం చెప్తూ చిన్న చిన్న చాలా చిన్న శ్లోకం ఉంది. మహాత్ములంటే మనస్యేక వచస్యేకం కర్మణ్యేకం మహాత్మునః. మనస్సులో తలుచుకున్నది వచస్యేకం. అదే వచస్సు. మనస్యేకం వచస్యేకం. ఏది ఆలోచన అదే మాట్లాడతారు. కర్మణ్యేకం. కర్మ కూడా అలాగే ఎగ్జాక్ట్లీ అలాగే ఉంటుంది. 3 ఒక స్ట్రైట్ లైన్ లో ఉంటాయి. అది మహాత్మ. ఆపోజిట్ మనం ఊహించుకోగలం. మనస్యన్యత్ వచస్యన్యత్ కర్మణ్యన్యత్ దురా. అలా కాకుండా ఆ అలా ఉంటే కుదరదు. అలా కాకుండా ఆ ఆ ధర్మము ఆ విధంగా ఉండాలి. 2 సేమ్ ఉండాలి. అండ్ మనస్సులో ఉన్నది బయట చేసేది. బయట మాట్లాడేది, చేసేది 2 బాహ్యముగాను, ఆంతరంగికముగాను ఒకేలా ఉండాలి. అటువంటి ప్రయత్నం అటువంటి ప్రయత్నము కలిగిన వారు దృఢవ్రతాః. దృఢం స్థిరం అచాల్యం వ్రతం యేషాంతే దృఢవ్రతాః. దృఢమైనటువంటి వ్రతం ఎవరికి కలగదో వాళ్ళు దృఢవుతారు. అయితే ఈ కాంటెక్స్ట్ లో చాలా ఇంపార్టెంట్. ఎప్పుడో కాసేపు అనన్యమైనటువంటి భక్తి యొక్క యాటిట్యూడ్ లో ఉండి మళ్ళీ కాసేపు అయిన వెంటనే లౌకికంగా సంసారంలో పడిపోతూ ఉంటారు. ప్రాబ్లం అది. అందరికీ అందరికీ కూడా కొద్దో గొప్ప జీవితంలో ఈశ్వరార్పణ బుద్ధితో చేయుట అనేటటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంటుందిగా, గ్యారంటీగా ఉంటుంది మనందరికీ. కాకపోతే ప్రతి క్షణము అలా ఉండదు. అలా కాకుండా దృఢంగా ఉండుట. ప్రతి క్షణము ప్రతి క్షణము కూడా ఈశ్వరార్పణ బుద్ధితో పని చేయుటే. ప్రతి పని కూడా ఈశ్వరుని యొక్క పనియే అనే 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 దృక్పథంతో ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే ఏదైతే ఈశ్వరార్పణము చేయలేమో, ఇప్పుడు మనం చేసే పనులు అన్ని కూడా ఈశ్వరార్పణ చేయటం కష్టం. అప్పుడు ఈశ్వరార్పణ చేయలేనటువంటి పనులు మానేయాలి. మానేస్తే 24/7 చేసే పనులన్నీ కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేయుట తేలిక. ఆ కాన్ఫ్లిక్ట్ ఉండకూడదు. ఏ పనినైతే ఇది ఈశ్వరుని యొక్క పని అనలేమో మనం, ఆ పని ఎందుకు చేయడం? అటువంటి పనులన్నీ లిస్ట్ రాసుకుని ఒకటి తీసేసేయాలి.
అది అది దృఢం స్థిరం అచాల్యం వ్రతం యశాంతే దృఢ వ్రత. అటువంటి కమిట్మెంట్ ఉండాలి. ఈ ఈ మార్గంలో కమిట్మెంట్ చాలా ఉపయోగం, చాలా అవసరం. కమిట్మెంట్ లేనిదే అవ్వదు. కమిట్మెంట్ లేనిదే ఈరోజు కర్మయోగం చేస్తాను కాసేపు, ఆ తర్వాత మళ్ళీ నా కోరికల చుట్టూ నేను పరిగెడతాను అంటే దానివల్ల లాభమే ఉండదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు అవుతుంది. కాకపోతే నిరంతరము సతతం నిరంతరము కూడా కర్మయోగ అనుష్ఠానం చేయుట, అటువంటి దృఢమైనటువంటి సంకల్పము కలిగి ఉండాలి. దృఢవ్రత నమస్యంత చ మాం హృదయేశం హృదయేశ హృదయేశం ఆత్మానం, హృదయములో ఉన్నటువంటి ఈశ్వరుడను, అటువంటి ఈశ్వరుడిని నమస్కరించుట. మళ్ళీ నాకు నమస్కారం చేస్తున్నారు అంటే బయట ఫిజికల్ గా ఉన్న ఒక వ్యక్తికి నమస్కారం చేయుట అని కాదు. చేయొచ్చు, కాంటెక్స్ట్ ని బట్టి, ఆ సమాజంలో ఉండేటటువంటి కట్టుబాట్లను దాన్ని బట్టి ఒక మనిషికి నమస్కారం చేయొచ్చు. కానీ అది కాదు ఇక్కడ మాట్లాడుతుంది. సో మాం హృదయేశం, హృదయంలో ఉన్నటువంటి ఈశ్వరునుగా గుర్తించి నమస్కరించుట. ప్రతి జీవిలోనూ కూడా హృదయంలో అదే ఈశ్వరుడు. వేరే జీవి మనకి శత్రువే అయి ఉండొచ్చు, కానీ అది ఆ శత్రుత్వం యాక్షన్తోనే కానీ మనిషితో మనం అపోజ్ చేస్తున్నామే కానీ అపోజిషన్ లేదు. అపోజ్ చేయొచ్చు, కానీ అపోజిషన్ పార్టీ వారితో అట్ ఏ పర్సనల్ లెవెల్ వాళ్ళకి మనకి ఎటువంటి తగువ ఉండాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇక్కడ ఏ ఈశ్వరుడు ఉన్నాడో అక్కడే అది కూడా, ఆ హృదయంలో కూడా అదే ఈశ్వరుడు. కానీ పాయింట్, వాళ్ళు చెప్పే మాట నచ్చకపోవచ్చు, అది వేరు. ఆ పాయింట్తో మనం ఏకీభవించకపోవచ్చు, అది వేరు. అది ఓకే, కానీ మనిషితో ప్రాబ్లం ఏమీ లేదు అని పర్సనల్ లెవెల్ అందరూ ఒక్కటే, అంతా కూడా అదే పరమాత్మ. సో హృదయేశం మాం ఆత్మస్వరూపం, అందరికీ ఆత్మస్వరూపమైనటువంటి నన్ను ఆ విధంగా తెలుసుకుని భజంతే. అదే భక్త్యా నిత్యయుక్త సంత ఉపాసతే సేవంతే. నిత్యయుక్తమైనటువంటి భక్తి, అనన్య భక్తి, ఈశ్వరుడే ప్రతి పని ఈశ్వరునికి చెందినదే అని చేయుటయే అనన్యమైనటువంటి భక్తి. నిత్యయుక్తి, అదే యుక్తి. యాక్చువల్లీ అలా చేయడం చాలా తేలిక. అప్పుడు మనం చేసే పనులు చాలా మంచి ఉత్సాహంతో, ఎంతో నేర్పుతో చేయగలుగుతాం. తెలియని పని అయినా సరే తెలుసుకుని ఎంతో నేర్పుతో చేయగలుగుతాం. ఎప్పుడు అది ఈశ్వరార్పణ బుద్ధితో చేసినప్పుడు అదే యుక్తి. పనిలో సులువు అది. పనిలో ఎక్సలెన్స్ ఎలా వస్తుంది అంటే శ్రీకృష్ణుడు చెప్పినట్టు ఈశ్వరార్పణ బుద్ధితో పనులు చేయడం వల్ల చేసే పనుల్లో ఎక్సలెన్స్ వస్తుంది. ఇది నాది, నేను ఫలానా కోరిక గురించి చేస్తున్నాను అనుకునే కంటే అలా చేసినా కూడా బాగా చేయొచ్చు, చేయలేరని కాదు. కాకపోతే కన్సిస్టెన్సీ ఉండాలనుకోండి, కన్సిస్టెంట్ గా బాగా చేయాలి, ప్రతి పని బాగా చేయాలి. ఇప్పుడు నాకు ఫిజిక్స్ అంటే ఇష్టం అనుకోండి, ఫిజిక్స్ లెక్కలు నేను ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అన్ని బాగా చేస్తాను, మిగిలిన సరిగ్గా అలా కాదు. ఏది చేసినా కూడా అటువంటి ఎక్సలెన్స్ తో చేయగలగాలి. ఆ చేయాలి అంటే ఆ యుక్తి ఉండాలి, నిత్యమైనటువంటి యుక్తి ఉండాలి మనసులో. ఏమిటా యుక్తి అంటే ఈశ్వరార్పణ బుద్ధితో పనులు చేయుట, అదే భక్తి కూడా. అటువంటి యుక్తితో కూడుకున్నటువంటి అటిట్యూడ్ కలిగిన వారు కలిగి నన్ను ఉపాసిస్తూ ఉంటారు, అంటే నన్ను సేవిస్తూ ఉంటారు. మహాత్ములు ఈ విధంగా సతతం ఎల్లప్పుడూ కూడా నన్ను సేవిస్తూ ఉంటారు. చదువుతాం శ్లోకం. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.